బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, కళ్యాణమస్తు. గురుగారు, ఎవరైనా ఇంట్లో వ్యక్తులు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత వాళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వాడకూడదు అంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వాటిని ధరిస్తారు, వాడతారు, బయటకు తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాంట్లో ఏమన్నా దోషం ఉంటుంది అంటారా? దోషంతో పాటుగా సైంటిఫిక్ రీజన్ ఉంది దానికి. సైంటిఫిక్ రీజన్ ఉంది దానికి. సో ఒకరి వస్తువు కానీ, ఒకరి వెంట్రుక కానీ, ఒకరి గోల్డ్ కానీ ఏవి కూడా మనం వాడకూడదు, అవి పట్టుకోకూడదు. ఎందుకు అనంటే దాంట్లో మనకి అనేకమైనటువంటి ధాతువుల మిశ్రమం ఉంటుంది. అంటే మీరు అంటారు కదా, మీరు టెస్ట్ చేయడానికి తీసుకుంటారు, దాంట్లో వెంట్రుకలు టెస్ట్ చేస్తారు, గోల్డ్ టెస్ట్ చేస్తారు, ఒక రకమైన పదార్థాలు ల్యాబ్ టెస్ట్ చేస్తుంటారు. అలాగా మన ఒంటికి ఉన్నటువంటి కొన్ని కూడా వస్తువులు మన వస్త్రాలకు అంటుకొని ఉంటాయి. సో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం తీసుకెళ్ళి వేరేగా ఇంకొకరికి ఇవ్వకూడదు. ప్లస్ మరణించిన వారి యొక్క వస్త్రాలు కానీ, మరణించిన వారి యొక్క ఆభరణాలు కానీ నేరుగా ధరించడానికి లేదు. ఒకవేళ వాళ్ళ వస్తువులు వాడుకోవాలని కోరిక ఉంది, నో ప్రాబ్లం. 13 రోజుల తర్వాత, అంటే వాళ్ళు చనిపోయిన 13 రోజుల తర్వాత, అంటే ఈ కర్మకాండ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా పట్టు చీరలు లాంటి ఖరీదైన ఉంటాయి. 50,000 లక్షల రూపాయల చీరలు ఉంటాయి. పడేయడానికి మనసు ఒప్పదు, ఇవ్వడానికి అసలు మనసు ఒప్పదు. కాబట్టి మనం ఏం చేయాలి, అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మీరు పెట్రోల్ వాష్కి ఇస్తారు కదా, డ్రై క్లీనింగ్కి ఇచ్చేసే అవకాశం ఉంటారు. అట్లా పెట్రోల్ వాష్కి ఇచ్చేసి అవి ధరించే ప్రయత్నం చేయండి. ఒక మంచి రోజు చూసుకొని ధరించండి. రెండవది, ఆభరణాలు కూడా మరిగేటువంటి నీళ్ళల్లో, అంటే దాదాపుగా ఒక 60-70 డిగ్రీలో మరిగే నీళ్ళల్లో అవి బాగా మరగబెట్టి అవి ధరించే ప్రయత్నం చేయాలి. లేకపోతే దానికి ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మనల్ని అంటుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేరుగా మనం ధరించడానికి లేదు. రెండోది, వారి యొక్క వస్తువులు కానీ ఏవైనా సరే మనం దానం ఇవ్వడానికి కూడా నేరుగా దానం ఇవ్వకూడదు. ఏవైతే ఇద్దామనుకుంటున్నారో అవన్నీ కూడా, అంటే ఒక దానం ఇచ్చేటువంటి వస్త్రాలు ఉన్నా సరే మరిగేటువంటి నీళ్ళల్లో మరగబెట్టి, గంట 2 గంటలు మరగబెట్టి ఆరేసి అప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయాలి దానం ఇస్తే. అంతే తప్ప నేరుగా చనిపోయిన వాళ్ళ వస్తువులు కానివ్వండి దానం ఇవ్వడానికి పనికిరాదు. అది మనకి నెగిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. DNA టెస్ట్ చేస్తారు. DNA టెస్ట్ ఏంటి, నీ చిన్న దారం దొరికినా సరే నీ వస్త్రం ఇది, దాని DNA టెస్ట్ చేయొచ్చు. అంటే మన DNA ద్వారా మళ్ళీ ఒక వ్యక్తిని పుట్టించవచ్చు, అది సైన్స్ చెప్తుంది కదా. కాబట్టి 10 రోజులుగా మన చొక్కాను చీరలు కానీ పట్టుకున్నటువంటి మన దాంట్లో ఎంత DNA ఉంటుంది. దాన్ని నేరుగా తీసుకెళ్ళి వాళ్ళు మనలాంటి సృష్టించవచ్చు, మనలాంటి వాయిస్ క్రియేట్ చేయవచ్చు, మన వ్యక్తిని క్రియేట్ చేయవచ్చు, డిజిటల్ దాంట్లో మన వాళ్ళ పేరు పెట్టవచ్చు, ఏదైనా చేయవచ్చు. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరానికి కత్తుకున్నవి కానీ మనం కప్పుకున్నవి కానీ ఏవి కూడా నేరుగా మనం ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి టెస్ట్ ద్వారా మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీసుకోవద్దు. రెండవది, శాస్త్ర ప్రకారంగా ఏ వస్తువు మనం వాడుకున్నామో ఆ వస్తువు మనకి నెగిటివ్ కలిగే అవకాశం, అంటే ఆ వస్తువు మన మీద నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తీవ్రమైనటువంటి నెగిటివ్ అనేది మనకి కొద్ది ఇబ్బంది కలిగిస్తుంది. అంటే శాస్త్రీయ దృక్కోణంలో DNA అంటున్నాం. ఈ యొక్క ధార్మికమైన చింతలు చూసుకుంటే ప్రేతాత్మరూపమైనటువంటి ఆరా అనేది మళ్ళీ పట్టి పీడిస్తుంది. కాబట్టి చనిపోయిన వాళ్ళ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో మనం నేరుగా వాడడానికి అవకాశం లేదు, అలా చేయకూడదు. అది ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ గురుగారు చాలా మంది కూడా వాడిన తర్వాత వాళ్ళకి ఇంట్లో అనుకూలంగా లేదు అని చెప్పిన తర్వాత ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది? ఒకటి, అటువంటి వస్తువులు వాడడం వల్ల ఖచ్చితంగా మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ప్రేతాత్మకి ఎప్పుడైనా ప్రేతాత్మ సంవత్సరం విమోకం వరకు తన ఆత్మ పరిశుద్ధమైనటువంటి పైకి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి చనిపోయిన వాళ్ళ వస్తువులు సంవత్సరం వాడకపోవడమే మంచిది. వాడినా ఇలా వాడాల్సింది తప్ప ఇంకోటి వాడకూడదు. ఒకవేళ అలా వాడేమో నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఇంట్లో ఉదక శాంతి ఉంటుంది. ఉదక శాంతి, 4 బ్రాహ్మణులు పిలిచి ఉదక శాంతి మంత్రాలు ఉంటాయి. దాంట్లో చాలా మంత్రాలు ఉంటాయి. అటువంటి వేద మంత్రాలతో ఉదక శాంతి చేసుకొని ఆ నీటితో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ నీటితో మనం స్నానం చేసిన వారికి ఈ రకమైనటువంటి ప్రేత, భూత, పేత, పిశాచ లాంటివన్నీ కూడా దోషం, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ప్రశాంతత ఉంటుంది. మహాలక్ష్మి స్థిరత్వాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు, చనిపోయిన వాళ్ళ గురించి అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ఆనంద సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.